ఆరాధ్య 37 భాగం. వదిలేయక నేనేమంటున్నాను రమా, ఇంత పెళ్లి చేశావు, కోటీశ్వర్ల సంబంధం, ఎంతో కాలంగా నిన్నే కనిపెట్టుకుని ఇంటి పనంతా చేస్తున్నాను. నాకు కాస్త మంచి చీర, మీ అన్నయ్యకి చొక్కా ప్యాంటు తెచ్చావా? లేదే, వదిలేయక నేనేమన్నాను అంది. నువ్వేమీ అనకు వదినా, నీకు అన్నయ్యకు ఈ పెళ్లి అడావిడి తగ్గగాని సునీల్ని అడిగి కాస్త ఖరీదైన బట్టలే తెప్పించి పెడతాను అంది రమాదేవి. ఎవరైనా వింటారేమోనని చుట్టుపక్కల చూసింది. సీతాలమ్మ నోరు అంత చిన్నదేం కాదు, అక్కడున్న వాళ్ళకి వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడెవరో చాలా ఆసక్తిగా ఆరాధ్య వైపు చూసి, ఈ అమ్మాయి సునీల్ అక్కయ్య కదూ, చాలా బాగుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందట కదా, వాళ్ళ హస్బెండ్ కూడా అదే జాబ్ చేస్తున్నాడట, అందుకే బాగా సంపాదించినట్లున్నారు, ఒంటి నిండా ఎన్ని బంగారు నగలో చూడు, చాలా లేటెస్ట్ మోడల్లో ఉన్నాయి అంటున్నారు. ఆ కాంప్లిమెంట్ని విని తట్టుకోలేకపోయింది అవంతి. ఆమె పైకి మామూలుగానే ఉన్న సమయం వచ్చినప్పుడు బుసకొట్టాలని పొంచి ఉంది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కళ్ళు నోరు చిత్రంగా తెరిచి, ఆంటీ, మా ఆరాధ్య పెట్టుకున్న నగలు ప్యూర్ గోల్డ్వి కావు, చూడటానికి బంగారాలను అనిపిస్తున్న 1 గ్రామ్ గోల్డ్వి, అవి బయట దొరుకుతాయి. సునీల్ వాటిని హైదరాబాద్లో తెచ్చాడు. ఆరాధ్య తన పెళ్లిలో అవే పెట్టుకుంది. పెళ్లిలో అవి పెట్టుకుందా? పెళ్లిలో అలా ఎవరైనా పెట్టుకుంటారా? మీ పెద్దమ్మ ప్యూర్ గోల్డే పెట్టుకుందిగా, కూతురికి గోల్డ్ ఎందుకు పెట్టలేదు? ఇంకెప్పుడు పెడుతుందట? ఆశ్చర్యపోతూ అన్నారు. పక్కనే ఉన్న సీతాలమ్మ అందుకుని, పెడుతుంది ఎందుకు పెట్టదు, ఈ పెళ్లి అడావిడి కాస్త తగ్గితే అంది ఎగతాళిగా. ఆ మాటలు అక్కడే ఉన్న రమాదేవితో పాటు ఆరాధ్యం కూడా గుచ్చుకున్నాయి. అక్కడే ఉంటే ఇంకా ఏం వినాల్సి వస్తుందోనని పక్కకు వెళ్లారు. బంధువుల ఇలాంటి మాటలు వస్తాయని హేమంత్ సేవింగ్స్ మొత్తం గోల్డ్ కోసం ఇప్పించింది కళ్యాణమ్మ. ఆమెది ముందు చూపు. ఇప్పుడు తెలుస్తుంది ఆరాధ్యకు గోల్డ్ విలువ, హేమంత్ విలువ. ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఆలోచించింది ఆరాధ్య. తల్లి దగ్గరికి వెళ్ళి, మమ్మీ, మేమిక బయలుదేరుతాం అంటూ లోపలికి ఎవరూ రాకుండా డోర్ పెట్టింది. అప్పుడేనా, మీ వాళ్ళేరి అంది రమాదేవి. మా వాళ్ళు నీకిప్పుడు కనిపించరు, వాళ్ళేమైనా కోటీశ్వర్లా? ఏంటే అలా మాట్లాడుతున్నావు? మనమేమైనా పరాయి వాళ్ళమా? అవంతి సీతాలొదిన మాట్లాడినట్లు మాట్లాడుకోవడానికి అమ్మా బిడ్డలమే అంది. నాకది తెలుసు మమ్మీ, అందుకే నాకేదైనా పెట్టాలనుకుంటే పెట్టు, ఆడపిల్లను కదా, తమ్ముడి పెళ్ళికెళ్ళి ఏం తెచ్చుకున్నావని ఎవరైనా అడిగితే చూపించాలి కదా. పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి ఇచ్చే గౌరవాన్ని బట్టే అత్తింట్లో మర్యాద పెరుగుతుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఎంత సాఫ్ట్వేర్ అమ్మాయినైనా నాకు కూడా అలాంటి మర్యాదలు కావాలనిపిస్తాయి కదా. సోషల్ రిలేషన్స్ లేకుండా ఎన్ని రోజులు? ఇవి నీ మాటలు కావు, నీకెవరో నేర్పారు. నాకెవరు నేర్పుతారు మమ్మీ? నేనేమైనా చిన్నపిల్లనా? ఇన్ని రోజులు చిన్నపిల్లవనే అనుకున్నాను ఆరాధ్య, కానీ నువ్విప్పుడు చిన్నపిల్లవు కావు. ఆ ఉపేంద్ర శార్వాణి కలిసి నిన్ను కొత్త రకంగా తయారు చేసి పెట్టారు. లేకుంటే ఎప్పుడైనా నాకది పెట్టు, ఇది పెట్టు అని అడిగావా? ఒకవేళ నేను బ్రతిమాలి పెట్టినా ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అని ఇక్కడే వదిలేసి వెళ్లేదానివి. అది ఒకప్పుడు, నాకు పర్మనెంట్ షెల్టర్ లేనప్పుడు. ఇప్పుడు సునీల్ పెళ్లి పుణ్యమా అని హేమంత్ దగ్గరికి వెళ్ళానుగా. మరి సునీల్ పెళ్ళైపోయింది, హేమంత్ దగ్గర ఉండేదెందుకు? మళ్ళీ నా ఫ్రెండ్స్ దగ్గరికే వెళ్ళి ఉండమంటావా? ఈసారి ఊహించని విధంగా కంగుతిన్నది రమాదేవి. చెప్పు మమ్మీ, హేమంత్ దగ్గర ఉండమంటావా, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉండమంటావా? నువ్వెక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. ఎందుకంటే నాకంటూ సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు ఎక్కడివి? పుట్టినప్పటి నుంచి నిద్రపోవటం, కాలేజ్కి వెళ్ళటం, ఇప్పుడేమో ఆఫీస్కి వెళ్ళటం. అది తెలిసే కదా నిన్న మొన్నటి వరకు నీ చేతులతోనే అన్నం కలిపి నా నోట్లో పెట్టేదానివి. అది ప్రేమ అనుకునేదాన్ని. ఇప్పుడు అలా అనిపించడం లేదు. నా చేతులతో నన్ను తినేస్తే 4 ముద్దలు ఎక్కువ తింటానేమోనన్న భయంతో అలా చేసేదానివి అనిపిస్తుంది అంది. వినలేనట్లు చెవులు మూసుకుంది రమాదేవి. ఒక్కరోజన్నా హేమంత్ని బాగా చూసుకోమని, హేమంత్తో బాగుండమని చెప్పావా మమ్మీ? తల్లి మనసున ఏ స్త్రీ అయినా కూతురికి పెళ్ళయ్యాక చెప్పే మొట్టమొదటి మాటలు ఇవి. అలా చెప్పే తల్లులు లేకనే చాలామంది అమ్మాయిలు తమ భర్తల్ని మనస్ఫూర్తిగా తన లైఫ్లోకి స్వీకరించలేకపోతున్నారు. నేను చేసిన పని కూడా అదే. ఇప్పుడు బాగుందా నీకు? రమాదేవి తల కిందకి వాలిపోయింది. మమ్మీ, ఒక అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఏం కోరుకుంటుంది? అడిగింది ఆరాధ్య. ఏం చెప్తే ఏమో అన్నట్లు బిక్క చచ్చిపోయి చూస్తుంది రమాదేవి. నాకు తెలిసి నేను మిమ్మల్నేమి కోరలేదు. మీ పరిస్థితులకు అనుగుణంగానే నా కోరికలు నేను మలచుకున్నాను. ఎక్కడైనా ఆడపిల్ల పుడితే అభిమానంగా పెంచడం, చదివించడం, పెళ్లి చేయటం చట్టవిరుద్ధం అయినా సరే కట్నం రూపంలో కొంత డబ్బుని ఇవ్వటం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు. కొడుకులకి లేకపోయినా పర్వాలేదు, కూతుర్ని ఒక ఇంటికి పంపుకోవాలని ఎంతో ప్రేమగా తాపత్రయపడతారు. అత్తగారింట్లో అందరూ తమ కూతుర్ని గౌరవంగా, విలువగా చూసుకోవాలని కట్న కానుకల్ని అనుకున్న దానికన్నా ఎక్కువగానే అర్పించుకుంటారు. తమ దగ్గర కన్నా అల్లుడి దగ్గర ఎక్కువ జీవితకాలం తన బిడ్డ ఉంటుంది కాబట్టి అల్లుడిని గౌరవిస్తారు. అందుకే ఆడపిల్లకి మగపిల్లలతో సమానమైన ఆస్తి హక్కు ఉన్నా దాని గురించి ఏ ఆడపిల్ల ఆలోచించదు. అలా ఆలోచించాల్సిన అవసరం ఏ తల్లిదండ్రులు ఆడపిల్లకి రానివ్వరు. కానీ ఇస్తామన్నవి కూడా ఇవ్వకుండా, ఎప్పుడో ఇస్తామని రోజులు దాటేస్తూ అసలేమీ ఇవ్వకుండానే ఎంతో ఇచ్చామని ప్రచారం చేసుకునే మీలాంటి వాళ్ళు ఉంటే ఆడపిల్లలకి అత్తగారింట్లో పరువు ఉంటుందా, విలువ ఉంటుందా? అసలు చాలామంది ఆడపిల్లలు అత్తగారింట్లో ఉరేసుకుని చనిపోతున్నారంటే మీలాగే బిజినెస్ మైండ్ ఉండే తల్లిదండ్రులే కారణం. అది తెలియక అనవసరంగా అత్తామామల్ని,
ఆడపడుచుల్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు నేరస్తుల్ని వదిలేస్తున్నారు అంది ఆరాధ్య. ఏంటి ఆరాధ్య నీ మాటలు? మేము నేరస్తులమా అని అనలేకపోతుంది రమాదేవి. నా మాటలు నిన్ను బాధ పెడతాయని నాకు తెలుసు మమ్మీ. కానీ నీ తల్లిదండ్రులు నీకు నీ భర్తని వదిలేయమని ఎప్పుడైనా చెప్పారా? మరి నువ్వెందుకు నన్ను హేమంత్ను వదిలి నా ఫ్రెండ్స్ రూమ్లో ఉండమనేదానివి? నీకుండే విలువలు కుటుంబ బంధాలు నాకొద్దా? ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వాటికి దూరంగా ఉండాలా? అలా ఒంటరిగా బ్రతకాలంటే బయట ఎన్ని బాధలు పడాలో నీకు తెలుసా? డబ్బు సంపాదనే ముఖ్యమనుకున్నప్పుడు నాకు పెళ్లి చేయడం ఎందుకు? హేమంత్ అనే అబ్బాయిని నా జీవితంలోకి రప్పించడం ఎందుకు? మమ్మల్ని ఇద్దరిని కలపడం ఎందుకు? కలిపాక ప్రెగ్నెన్సీ రాదా? వచ్చాక ఏ తల్లి అయినా కూతుర్ని అక్కున చేర్చుకుని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి నువ్వేం చేశావు? నాతో ఏం చెప్పావు? ఒకసారి గుర్తు తెచ్చుకో. డ్రెస్సులు పట్టమని, అందం పోతుందని. ఆడవాళ్ళు పిల్లల్ని కనరా? పిల్లల్ని కని అందం తగ్గితే భర్తలు వదిలేస్తారా? అలా వదిలేసిన భర్తలు కానీ, అందం తగ్గిన ఆడవాళ్ళు కానీ మన వీధిలో ఎవరైనా ఉన్నారా? అసలే మాది ఫాస్ట్ జనరేషన్. అందం తగ్గితే ఎంజాయ్ చేయలేమని తల్లిదండ్రులకి తెలియకుండా రహస్యంగా అబార్షన్లు చేయించుకుంటుంటారు. కన్న తల్లివి నువ్వే నాకు దగ్గరుండి అబార్షన్ చేయించావు. ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా? నువ్వెందుకలా చేశావు? అప్పుడు నోరెత్తింది రమాదేవి. నీ కోసం, నీ సౌకర్యం కోసం, నీ ఉద్యోగం కోసం, నువ్వు ఎదగడం కోసం, నువ్వు కష్టపడకుండా ఉండడం కోసం అంతా నీకోసమే చేశాను. అయినా నీకు కృతజ్ఞత లేదు అంది. ఎదగడం అంటే నీ దృష్టిలో అదే అయితే అది నాకొద్దు. ఎదగడం ఒక్కటే సక్సెస్ కాదు, విలువలు కూడా ఉండాలి. నీ తల్లిదండ్రులు నీకే విలువలు నేర్పారో నాకు కూడా అవే నేర్పాల్సింది. కొత్తవి ఎందుకు? ఏ తల్లి అయినా తన మనసును చనుపాల కన్నా స్వచ్ఛంగా ఉంచుకోగలిగితేనే పిల్లల్ని కనాలి, లేకుంటే వద్దు. ఎందుకంటే పిల్లలకి కన్న తల్లే కోచింగ్ సెంటర్. తల్లిని మించిన విశ్వవిద్యాలయం ఈ ప్రపంచంలోనే లేదు అంది. తెలుసో తెలియకో నీ విషయంలో నేను అన్యాయమే చేశాను ఆరాధ్య. నా చేతులతోనే నా తప్పు దిద్దుకుంటాను. నాకు కొద్దిగా టైం ఇవ్వు. సునీల్ని అడిగి నీకు నేనేం చేయాలనుకున్నానో అన్నీ చేస్తాను. నన్ను నమ్ము అంటూ బొట్టు పెట్టి చీర పెట్టింది. తలుపు గడియ తీసుకుని బయటకు వచ్చి అదేవిధంగా శార్వానికి కళ్యాణమ్మకు కూడా పెట్టింది. ఉపేంద్రకి హేమంత్కి డ్రెస్సులు పెట్టింది. సృజిత్కి కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ తెప్పించి పెట్టింది. వాళ్ళు ఎప్పట్లాగే తామొచ్చిన కారులో బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. ఉపేంద్ర రిటైర్ అయ్యాడు. ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం కాకపోవడం వల్ల పెన్షన్ రాదు. ఆయనకు రావాల్సిన డబ్బంతా ఒక్కసారి చేతిలో పెట్టి ఓ పూలదండ వేసి పార్టీ ఇచ్చి ఇంటికి పంపారు. ఆయన ఆ డబ్బు తెచ్చుకుని సంతోషంగా బీరువాలో పెట్టుకున్నాడు. వీరస్వామి కూడా వారం క్రితం అలాగే డబ్బు తెచ్చుకుని బీరువాలో పెట్టుకుని ఉపేంద్ర ఎప్పుడు రిటైర్ అవుతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన అలా ఎదురు చూడటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ డబ్బును బ్యాంకులో వేసుకుని నెల నెలా దాని వడ్డీ తెచ్చుకుని తినాలని వీరస్వామికి లేదు. వీరస్వామి భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమె జీతంతో ఇంటి ఖర్చులు గడిచిపోతాయి. సమస్య లేదు. ఉపేంద్ర పరిస్థితి కూడా అదే కాబట్టి ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయం ఒకటే అయ్యింది. అయితే ఆ డబ్బును ఏం చేయాలి అన్నది చర్చలోకి తెచ్చుకున్నారు. ఆ డబ్బు రాకముందే ఇద్దరూ రోజుకో చోట కూర్చుని మార్చి మాట్లాడుకున్నారు. వీరస్వామి ఏదైనా ల్యాండ్ కొందాం ఉపేంద్ర అన్నాడు. ల్యాండ్ ఎందుకు వీరస్వామి? దాన్ని మనం ఏం చేసుకుంటాం? ఈ వయసులో నెలకోసారైనా దాని దగ్గరికి వెళ్ళి మనం చూస్తామా? అదెక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. దానివల్ల ఉపయోగం ఉండదు. అదే డబ్బు రూపంలో కొంత, బంగారం రూపంలో కొంత, వెండి రూపంలో కొంత ఉంచుకుందాం. లేదంటే ఎక్కువ వడ్డీలకి బయట తిప్పుకుందాం అన్నాడు ఉపేంద్ర. వడ్డీలకి ఇచ్చి వసూలు చేయడం కష్టం. బంగారం, వెండి, డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం. ఇంతెందుకు, మన ఇంట్లో మనం పెట్టుకున్న పని వాళ్లే దొంగలవుతారు. దాన్ని తీసుకోవడానికి, ప్రాణం తీయడానికి కూడా వెనకాడే పరిస్థితి వస్తుంది. దాన్ని మనంతటా మనమే కల్పించిన వాళ్ళమవుతాం. ల్యాండ్ నీకిష్టం లేకుంటే ఇంకేదైనా ఆలోచిద్దాంలే అన్నాడు వీరస్వామి. వీరస్వామి ఆ మాటలు ఏ టైంలో అన్నాడో కానీ ఆ టైంకి చాలా బలం ఉన్నట్లు సునీల్ పెళ్లిలో గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్లు కలిశారు ఉపేంద్రకి. నిజానికి ఉపేంద్ర వాళ్లను పరిచయం చేసుకోలేదు. అదృష్టం బాగుండి వాళ్లే ఉపేంద్రను పరిచయం చేసుకున్నారు. ఇంత గొప్ప ఆఫర్ నాకు రావాలని ఉండబట్టే వాళ్లతో మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడని ఇంటికొచ్చాక భార్యతో చెప్పుకున్నాడు ఉపేంద్ర. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ బిజినెస్ డీలింగ్స్ అన్నీ అమెరికా వాళ్లతో ఉన్నట్లున్నాయి. ఒకసారి హేమంత్తో చెప్పండి. ఇది కాకుండా ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయేమో చెప్తాడు. ఎందుకంటే మీ ఇద్దరే కాకుండా ఇంకో 5గురు మీలాగే రిటైర్ అయిన వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి అది చిన్న అమౌంట్ ఏమీ కాదు. ఆ డబ్బుతో కళ్ళు మూసుకుని ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా డెవలప్ కావచ్చు. అదీ కాక ఆ డబ్బు మీకు ఒక్క రోజులో వచ్చింది కాదు. దాన్ని మీరేం చేయాలన్నా 1కి 2 సార్లు ఆలోచించండి. అబ్బాయితో కూడా చెప్పండి అంది చాలా ప్రశాంతంగా శార్వాణి. అబ్బాయితో ఎందుకు? అసలే వాడు ఫైనాన్స్ వాళ్ల దగ్గర తీసుకున్న డబ్బు ఇంకా కట్టనే లేదని నువ్వే చెప్పావు. ఈ డబ్బు ఉందని చెప్తే వాడు తీసుకోడా? ఇన్ని రోజులంటే ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నేనివ్వనురా అని ముఖం మీద అంటే ఏం బాగుంటుంది? ఈ డబ్బుతో ఇంకా సంపాదించాలి కానీ అటు కొంత ఇటు కొంత పోనివ్వకూడదు. పోనిస్తే మళ్ళీ దాన్ని గ్యాదర్ చేయటం అంత సులభం కాదు అని భార్యతో అనకుండా నేను వీరస్వామితో కూడా ఈ విషయం చెప్పి ప్రొసీడ్ అవుతాను శార్వాణి అంటూ ఆయన బయటికి వెళ్తుంటే ఆపింది శార్వాణి. ఏంటి ఆపావ్? ఇప్పుడు మంచి గడియలు లేవా? అయితే ఓ గంటకి వెళ్తానులే అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు ఉపేంద్ర.
గడియల కోసం కాదండి మిమ్మల్ని నేను ఆపింది. మరి దేనికి? మీరు కోర్టు కేసులో గెలుచుకున్న డబ్బు కూడా ఇందులోనే పెడతారా? ఆయన గతుక్కుమని పెడతాను. ఏం పెట్టొద్దా? అది నా డబ్బు కాదా, నీదా అంటూ ఉరిమి చూశాడు. నాది కాదు, మీదే. మీరా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు, అంటే పెట్టుబడి పెట్టాక లాభాలు వచ్చేదాకా డబ్బులు రావు కాబట్టి కొంత డబ్బుని మీ అవసరాలకు ఉంచుకోండి. అవసరాలనేవి చెప్పిరావుగా. నీ బాధ నాకు అర్థమైంది. ప్రతిదీ నిన్ను అడుగుతాననేగా నీ అనుమానం. అడగంలే, అవసరమైతే అప్పు చేస్తాను. పెట్టుబడి తగ్గితే లాభాలు తగ్గుతాయి. ఇందులోంచి ₹1 కూడా పక్కకు తీయను. పోనీ మీకోసం కాకపోయినా మీ చెల్లెల కోసమైనా కొంత తీసి వాళ్ళకి పంపండి. వాళ్ళు సంతోషిస్తారు. సెంటిమెంటల్గా ఆలోచిస్తే వాళ్ళ సంతోషమే మనల్ని కాపాడుతుంది. ఎంతైనా వాళ్ళు మా ఇంటి ఆడబిడ్డలు కదా. నీకు మాట్లాడే అవకాశం ఇవ్వటం నాదే తప్పు. ఇక నీ సొల్లు వినే ఓపిక నాకు లేదు. వెళ్తున్నా, మళ్ళీ వెనక్కి పిలవకు అంటూ ఆయన వీరాస్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. వీరాస్వామికి ఉపేంద్ర చెప్పిన ఆఫర్ నచ్చింది. వెంటనే బీరువా నుంచి డబ్బులు తీసుకుని సునీల్ పెళ్లిలో కలిసిన వ్యక్తులకి ఫోన్ చేసి వాళ్ళని కలవటానికి వాళ్ళు ఉండే ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. ఆ ఆఫీస్ చాలా రద్దీ ఏరియాలో ఉంది. పొడవైన ఎత్తైన కాంప్లెక్స్ అది. లిఫ్ట్ ద్వారా వాళ్ళు చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ చాలా హంగామాగా ఉంది. సునీల్ పెళ్లిలో కలిసిన వ్యక్తుల్ని కలవడం కోసం పెద్ద క్యూ ఏర్పడి మేము ముందు వెళ్ళాలి అన్నట్లు పోటీలు పడుతున్నారు. కొందరైతే ఈ డబ్బు ఇచ్చి వెంటనే వెళ్ళిపోతాం, మాకు పెద్ద టైం అవసరం లేదు అంటున్నారు. రిసెప్షనిస్ట్తో అక్కడ 4 అమ్మాయిలు కంప్యూటర్ల ముందు కూర్చుని వర్క్ చేస్తున్నారు. వాళ్ళు MBA చేసిన వాళ్లే. ఉపేంద్ర అడిగి తెలుసుకున్నాడు. ఆ వాతావరణం చూస్తుంటే బిజినెస్ పరంగా అది పెద్ద ప్రొడక్ట్లా అనిపిస్తుంది. ఉపేంద్ర, వీరాస్వామి అందరినీ చూస్తూ అక్కడ సోఫాలో కూర్చున్నారు. ఉపేంద్రకి ఆరోగ్య సమస్యలేవీ లేవు, కానీ వీరాస్వామిలోని వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఆయనకు BP, షుగర్ ఉన్నాయట. ఉదయాన్నే ల్యాబ్లో షుగర్ టెస్ట్ కోసం బ్లడ్ కూడా ఇచ్చి వచ్చాడు. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని ముందు భయపడ్డారు, కానీ 1 గంట లోపలే ఉపేంద్రని, వీరాస్వామిని లోపలికి పిలిచారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం సునీల్ పెళ్లిలో పరిచయమైన వ్యక్తుల చేతిలో పెట్టి రిలాక్స్ అయ్యారు. వాళ్ళిచ్చిన యాపిల్ జ్యూస్ తాగి ఇంటికెళ్లారు ఉపేంద్ర, వీరాస్వామి.